నమస్తే అండి. ఇప్పుడు విజయ్ రష్మిక అలాగే వీళ్ళిద్దరు మ్యారేజ్ అయింది కదా. సో అవునండి. ఫస్ట్ ప్రపోజ్ చేసిందే రష్మికనే అని చెప్పి తెలిసింది కదా. సో దాని నుంచి మీరు ఎలా నేను ఒకటి స్పందిస్తారు? చెప్పనండి, ఆకెళ్ళి మునిగి పడినా ముళ్ళి లాక్మి పడినా ఏ దానికండి. ఇప్పుడు ఈయన ప్రపోజ్ చేసిన ఇప్పుడు ఆవిడ ప్రపోజ్ చేసిన ఇద్దరికి పెళ్ళైంది కదండి. మన జంటలు చూడాలి కానీ ఇవన్నీ వాదవంతులు చేసి ఎవరు ప్రపోజ్ చేస్తే ఎవరండి కాపురం మనకు చక్కగా ఉండాలని కోరుకోవాలి. ఏదో నలుగురికి పెట్టేవాళ్ళు కాబట్టి రష్మిక మన చూసా మన షూటింగ్ లో చాక్లెట్ పంచిపెట్టింది. షెడ్యూల్కి అయిపోతే చాక్లెట్ కానీ గిఫ్ట్లు కానీ పంచిపెట్టారు. మనం తిరుపతి వెళ్దాం అనుకున్నా కానీ ట్రైన్ మిస్ అయిపోయి లేదా అక్కడ కూడా గిఫ్ట్లు పంచిపెట్టారంట. ఏంటంటే అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి కానీ నువ్వు ప్రపోజ్ చేసావా అంటే పుల్లలు పెట్టడం, ఏంటంటే ఒక కాపురాన్ని ఎడగొట్టడం ముందు నుంచి ప్లానింగ్ ఇదంతా వద్దు. మనకు కలిసి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హీరోలన్నా ఎవరన్నా పెళ్లి చేసుకొని మన ఆనందపడాలి కానీ ఇంకా బుల్లి హీరో పడతాడు. అంతేగాని ఏ ప్రపోజ్ చేసాం అది ప్రపోజ్ చేసాం లేదా ఆడి ముందు ప్రపోజ్ చేసాం లేదా ఆడేళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళాడు ఇవన్నీ వద్దు. మనకి కాపురం బాగుందా లేదా అది కావాలి అది. అంతేగాని ఇప్పుడే పొలాలు పెడుతుంటే మీరు ఏం రా ఎక్కడ ఉన్నారా మీరు ఇప్పటికే పొలాలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు చాలా వరకు విజయ్ దేవరకొండనే రష్మిక ప్రపోజ్ చేశారు అని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు కదా. ఇప్పుడు నిజం ఏంటి అంటే రష్మికనే చేసింది. ఇప్పుడు మా వదిన వచ్చినా మా అన్నయ్య వచ్చినా మా వదిన అంటే ఇప్పుడు అడుగు పెట్టింది కాబట్టి గడపకి మా అన్నయ్యకి అదృష్టం ఉంటుంది. ఇప్పుడు సినిమాలు కొట్టుకుంటానే వెళ్తాడు. ఇప్పుడు ఆగడం క్రికెట్ బ్యాట్ పట్టుకొని చూసావా మన ఏదో కొట్టాడు చూసావా ఒక బాల్కి 4 కొట్టాడని అలా కొడతాడు అన్నయ్య ఆగడం అన్నయ్య కొట్టదనే ఉంటాడు. ఏంటంటే వదిన వచ్చింది కాబట్టి మంచి కలిసి వచ్చి కాలానికి నడిచి వచ్చి కొడుకొచ్చినట్టు సినిమాలు ఇటు కొడతానే ఉంటాడు ఇంకా అది. అంటే ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ వీళ్ళు మ్యారేజ్ అవ్వగానే రన్బాలి అనే ఒక సాంగ్ గ్లిమ్స్ రావడం అన్నీ జరిగింది కదా మ్యారేజ్ అయిన వెంటనే. సో దీని గురించి మీరు ఏమంటారు? చాలా బాగుందండి. మనం సంతోషం ఆనందపడాలి. ఇద్దరు చేసుకున్నారు కాబట్టి కొన్ని హీరోలు చాలా మంది పెళ్లి చేసుకుని ఇడిపోతున్నారు. ఎడకూడదు, కాపురం చేసుకోండి. చిన్న కుటుంబాలు చూసేవా ఎలా ఉంటున్నారో అలా కలిసిమెలిసి ఉండండి. అయ్యా మీకు దండం పెడతా. హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే మాకు ఆనందమే. ఒక బుల్లి హీరో పుడతాడు బుల్లి హీరోని పుడతాడని మేము ఆశపడతాం. అంతేగాని మీరు కొట్టుకొని తిట్టుకుని ఎడకలు తీసుకోవద్దు. కలిసి ఉండండి. కలిసి ఉంటేనే కథలు సుఖం. ఓకేనా? రేషన్ కార్డు వస్తుంది, బియ్యం వస్తాయి, అన్ని వస్తాయి. అది వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ వస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా మ్యారేజ్ అయిన వెంటనే? అవునండి. వాళ్ళ ప్రేమించుకుంటేనే ఆల్రెడీ మేము డైరెక్టర్ తో కూడా మాట్లాడా. వాళ్ళతో సినిమా చేయాలంటే చేస్తానన్నాడు. ఆ సినిమా చేశాడు. వాడు తెచ్చా అందులో హీరో బట్టలు వేసుకోడు, ఓన్లీ లింగి పంచుతూనే ఉంటాడు సినిమా అంతా. ఆ యుద్ధం చేస్తూనే ఉంటాడు. కత్తికి ఎంత కుదురుందో తెలియదు. మరి కత్తి యుద్ధం చేసి అరిగిపోయి ఉంటాడు. అది అలాంటి ఉంటది. మరి ఏందయ్యా సామి ఆ సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. నాకు బాగా నచ్చింది. నాకంటే మా వదినకి దిష్టి తీయాలనుకున్నాను కానీ ఎనిపించలేదు. కానీ ఎన్నో చాలా బాగా నచ్చింది. మా అన్నయ్య వదిన మీరు బాగుండాలి, మంచిగా ఉండాలి, పిల్లలు బాగా పుట్టాలని మేము కోరుకున్నాం. మంచి అబ్బాయి పుట్టాలని కోరుకున్నాం. ఓకేనా? అది.